హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఎలక్ట్రిక్ డైపోల్. ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నామమ్మా, దానికి కంటిన్యూషన్ అనమాట. ఇది ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కనుక ఎలక్ట్రిక్ డైపోల్ పెడితే ఏం జరుగుతుంది అది మనం చూడాలి. ఓకే అమ్మా, ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ డైపోల్ కనుక పెడితే ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. రైట్, ఇదిగోండమ్మా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇలాగే కదా రిప్రజెంట్ చేస్తాం మనం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇదిగోండి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇటువంటి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఏం చేసాము, ఒక డైపోల్ని పెట్టాం. డైపోల్ అంటే ఏంటమ్మా? డైపోల్ అంటే ఏంటి? టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్. ఓకే, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ సెపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్. ఇది ప్లస్ క్యూ అనుకోండి, దీన్ని మైనస్ క్యూ అనుకోండి. దిస్ ఈజ్ సెపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్. ఆ స్మాల్ డిస్టెన్స్నే మనం 2L అనుకుంటాం, అంతేనమ్మా? ఆ స్మాల్ డిస్టెన్స్నే మనం 2L అనుకుంటాం. రైట్, ఇప్పుడు డైపోల్ మొమెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ డైపోల్ మొమెంట్ దేన్ని సూచిస్తుందమ్మా? స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ డైపోల్. స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ డైపోల్. ఓకే, డైపోల్ మొమెంట్ అని ఒకటి ఉంటుంది, దట్ రిప్రజెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ డైపోల్. దాని మ్యాగ్నిట్యూడ్ దేనికి ఈక్వల్? P ఈక్వల్ టు Q ఇంటూ 2L. ఇక్కడ Q అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ చార్జ్, 2L అంటే లెంగ్త్ ఆఫ్ ది డైపోల్. టోటల్ లెంగ్త్ ఆఫ్ ది డైపోల్ 2L అమ్మా. ఓకేనా? టోటల్ లెంగ్త్ ఆఫ్ ది డైపోల్, టోటల్ లెంగ్త్ 2L. టోటల్ లెంగ్త్ 2L, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంగ్త్ 2L. ఓకేనా? మరి దీని డైరెక్షన్ ఎటు ఉంటుందమ్మా? ఇట్ ఈస్ డైరెక్టెడ్ ఫ్రమ్ నెగటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. ఫిజిక్స్ విషయంలో ఇట్ ఈస్ డైరెక్టెడ్ ఫ్రమ్ నెగటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్, అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంతే కదమ్మా? ఈ మ్యాగ్నెటిక్ మొమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే అమ్మా, ఇది మనకు కనపడుతున్న సిచ్యువేషన్. డయాగ్రామ్ నీట్గానే ఉంది కదా? నీట్గానే కనపడుతుందా? వెరీ గుడ్, బాగానే కనపడుతుందమ్మా. ఓకే, అర్థమైందమ్మా? ఒక డైపోల్ తీసుకున్నాం. ఇదిగో డైపోల్ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఇది మైనస్ క్యూ, ఇది ప్లస్ క్యూ. ఓకే, ఆ డైపోల్ని ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే అన్ని చోట్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ ఉంటుంది, సేమ్ వాల్యూ ఉంటుంది. సో ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టాము. ఆ డైపోల్ తీటా అనే యాంగిల్ చేస్తుంది. డైపోల్ తీటా అనే యాంగిల్ చేయడం అంటే డైపోల్ మొమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోటి తీటా అనే యాంగిల్ చేస్తుంది. తీటా అనే యాంగిల్ చేస్తుంది. రైట్, ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఓకే అమ్మ, డైపోల్ సంబంధించిన బేసిక్స్ అవన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పాము, అవి చూడండి. ఓకే, ప్రస్తుతానికి ఓకే, ఇది విషయం. నెక్స్ట్, సపోజ్ కాదు, ఈ డైపోల్ మీద పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఎంత పనిచేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ ఎంత పనిచేస్తుంది, అది ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది చూడమ్మా. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ అనే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఈ డైపోల్ని పెట్టాము. సో డైపోల్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ పనిచేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ మీద కూడా ఫోర్స్ పనిచేస్తుంది. పాజిటివ్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ఎటు పనిచేస్తుందమ్మా? ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్ ఈస్ ఈక్వల్ టు QE. ఓకే, పాజిటివ్ ఛార్జ్ మీద ఒక ఫోర్స్ పనిచేస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు QE. అదే డైరెక్షన్లో పనిచేస్తుంది, ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. సేమ్ అలాగే నెగిటివ్ ఛార్జ్ మీద కూడా ఫోర్స్ పనిచేస్తుంది, అది ఆపోజిట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ పనిచేస్తుంది, అంటే ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. F ఈక్వల్ టు QE కదమ్మా. Q అనే ఛార్జ్ని E అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే దాని మీద QE అనే ఫోర్స్ పనిచేస్తుంది. చూడమ్మా, ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ QE అనే ఛార్జ్ పనిచేస్తుంది. ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో QE అనే ఫోర్స్ పనిచేస్తుంది. సో నెట్ ఫోర్స్ ఏమైందా ఈ కేసులో? నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది డైపోల్.
ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదమ్మా. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది డైపోల్, ఒక ఫోర్స్ ఇటు ఒక ఫోర్స్ ఇటు రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్, కాబట్టి నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది డైపోల్ ఎంత అంటే 0. కానీ ఇక్కడ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ డిఫరెంట్ లైన్స్ లో యాక్ట్ చేస్తున్నాయి, కాబట్టి ఈ డైపోల్ కి ఒక టార్క్ అనేది డెవలప్ అవుతుంది. ఈ డైపోల్ మీద ఒక టార్క్ అనేది డెవలప్ అవుతుందమ్మా. అర్థమవుతుందా? మళ్ళీ వినండి. ఈ డైపోల్ మీద రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఒక ఫోర్స్ QE ఇదిగోండి ఇక్కడ పనిచేస్తుంది, ఇంకో ఫోర్స్ QE ఇటు పనిచేస్తుంది. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. ఈ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ దే కన్స్టిట్యూట్ ఎ కపుల్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ కన్స్టిట్యూట్ ఏ కపుల్. అంతే కదా, ఇటొక ఫోర్స్ పనిచేస్తున్నాయి, రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ పనిచేస్తే దాన్నే మనం కపుల్ యాక్టింగ్ ఆన్ ఏ డైపోల్ అంటాం. ఓకే అమ్మా. సో ఈ రెండు ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్ సేమ్ కాకపోతే, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ సేమ్ కాకపోతే ఇట్ కన్స్టిట్యూటెడ్ టార్క్. ఇఫ్ లైన్ ఆఫ్ ఫోర్సెస్ are not along the same line. The forces acting are not along the same line. If forces acting are not along the same line, then a torque is developed. టార్క్ డెవలప్మెంట్ అవడం అంటే ఏంటమ్మా, ఇది రొటేట్ అవుతుంది అంతేనా. ఇదిగోండి ఇది డైపోల్, ఇదిగోండి డైపోల్. ఇక్కడ ఒక ఫోర్స్ ఇటు, ఇక్కడ ఒక ఫోర్స్ ఇటు యాక్ట్ చేస్తుంటే ఈ డైపోల్ ఇలా రొటేట్ అవుతుంది కదమ్మా, అంతేనా. ఈ డైపోల్ ఇలా రొటేట్ అవుతుంది అంటే ఒక టార్క్ అనేది డెవలప్ అయింది. ఎలా రొటేట్ అవుతుందమ్మా, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో సెంటర్లో ఉంటుంది. ఓకే, ఇది సెంటర్ అనుకుందాం, సెంటర్ O. ఆ సెంటర్ O దగ్గర యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఉంటుంది. ఓహో, ఇది కదా డైపోల్, ఇది కదా డాటెడ్ లైన్ కదమ్మా డైపోల్ ఇది. ఓకే, ఈ O అనే సెంటర్ దగ్గర యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుంది అంటే, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుంది, డైపోల్ ఇలా రొటేట్ అవుతుంది అంతే కదమ్మా. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ దే కన్స్టిట్యూట్ ఎ కపుల్. డ్యూ టు దట్ కపుల్, if they are not acting along the same line, then a torque is developed. చూడమ్మా, ఇది డైపోల్, ఒక ఫోర్స్ ఇటు యాక్ట్ చేస్తున్నాయి అనుకోండి, టార్క్ ఏమైనా డెవలప్ అవుద్దా? ఎందుకు డెవలప్ కాదు, 0. డైపోల్ ఇలా ఉందమ్మా డైపోల్. ఇటొక ఫోర్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. ఆ కేసులో నెట్ ఫోర్స్ 0. ఓకే, ఆ కేసులో నెట్ ఫోర్స్ 0. నెట్ టార్క్ మరి అది కూడా 0నే. ఎందుకు చెప్పండి, లైన్ ఆఫ్ ఫోర్సెస్ సేమ్ ఉన్నాయి. ఇది ఇటు లాగుతుంది, ఇలా లాగుతుంది. ఇది సాగడానికి ట్రై చేస్తుంది కానీ, ఓకే, ఇది సాగడానికి ట్రై చేస్తుంది కానీ రొటేట్ అవడానికి ట్రై చేయదు కదా. ఓకే, ఎందుకు అలా రొటేట్ కావట్లేదు అంటే రెండు ఫోర్సెస్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాయి, కానీ ఇక్కడ రెండు ఫోర్సెస్ డిఫరెంట్ లైన్లో యాక్ట్ అవుతున్నాయి అమ్మ. దే ఆర్ యాక్టింగ్ అలాంగ్ ద ఫోర్సెస్ ఆర్ నాట్ యాక్టింగ్ అలాంగ్ ది సేమ్ లైన్. టార్క్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే అమ్మా, సరే. టార్క్ అనేది డెవలప్ అవుతుంది అంటే ఈ డైపోల్ ఇలా రొటేట్ అవుతుంది. ఎటు రొటేట్ అవుతుందమ్మా డైపోల్? ఇది ఇటు, ఈ ఫోర్స్ ఏమో ఇటు రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ఫోర్స్ ఇటు యాక్ట్ చేస్తుంది, ఈ ఫోర్స్ ఇటు యాక్ట్ చేస్తుంది. సో ఇది ఇటు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా రొటేట్ అవడానికి డైపోల్ ట్రై చేస్తుంది. దాని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉంటుందమ్మా? ఇక్కడ ఉంటుంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంటుంది. ఈ ఫోర్స్ వల్ల టార్క్ని τ1 అనుకుందాం. ఈ QE అనే ఫోర్స్ వల్ల టార్క్ని τ1 అనుకుందాం. ఈ QE అనే ఫోర్స్ వల్ల టార్క్ని τ2 అనుకుందాం. కాబట్టి టోటల్ టార్క్ τ ఈక్వల్ టు τ1 ప్లస్ τ2 అని రాయకూడదు. టార్క్ని τతో రిప్రజెంట్ చేస్తాం, మీకు తెలుసు కదమ్మా. దీని మీద టోటల్ టార్క్ ఎంత ఉంటుంది అంటే ఈ ఫోర్స్ వల్ల τ1
ఈ ఫోర్స్ వల్ల టౌ2. ఈ రెండు టార్క్స్ ఇలా యాక్ట్ చేయటం వల్ల ఏముంటుందమ్మా? టోటల్ టార్క్ టౌ ఈక్వల్ టు టౌ1 ప్లస్ టౌ2. చూడండి ఇక్కడ నెట్ ఫోర్స్ జీరో కాబట్టి ఈ డైపోల్ రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉంటుంది. దీంట్లో ట్రాన్స్లేటరీ మోషన్ అనేది రాదు. ఈ డైపోల్ అలా రెస్ట్లో పెట్టాము, అది రెస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే నెట్ ఫోర్స్ జీరో కాబట్టి ఇది ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కానీ నెట్ టార్క్ జీరో కాదు, అంటే రొటేషనల్ ఈక్విలిబ్రియం దీనికి ఉండదు. ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం ఉంటుంది, బట్ రొటేషనల్ ఈక్విలిబ్రియం ఈ డైపోల్ మీద పని చేయదు. రొటేషనల్ ఈక్విలిబ్రియం ఇక్కడ ఉండదు. ఈ డైపోల్ రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉండదు. రొటేషనల్ ఈక్విలిబ్రియం పనిచేయడం ఏంటి? అలా కాదు, రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉండదమ్మా. కానీ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఎందుకు? నెట్ ఫోర్స్ జీరో, నెట్ టార్క్ జీరో కాదు కాబట్టి రొటేషనల్ ఈక్విలిబ్రియం ఉండదు. కాబట్టి ఇది రొటేషన్ అవుతుంది. రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంటే రొటేట్ కూడా కాదనమాట. ఓకే అమ్మా, సరే. సో ఇది విషయం. అయితే ఇప్పుడు మనం టార్క్ క్యాల్కులేట్ చేయాలి. వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ టార్క్? ఫస్ట్ ఇయర్ గత జన్మ స్మృతులు మనం గుర్తు తెచ్చుకుంటే టార్క్కి ఫార్ములా ఏంటయ్యా అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని మీరు చదువుకుని ఉంటారు. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎయిదర్ ఆఫ్ ది ఫోర్స్, ఏ ఫోర్స్ అయినా తీసుకో. ఫస్ట్ దీనివల్ల టార్క్ క్యాల్కులేట్ చేద్దాం, తర్వాత దీనివల్ల టార్క్ క్యాల్కులేట్ చేద్దాం. అప్పుడు ఆ రెండు టార్క్స్ని యాడ్ చేద్దాం. అసలు టార్క్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అమ్మా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ axis of rotation and line of action of force. అదమ్మా యాక్చువల్గా టార్క్ ఫార్ములా. అదమ్మా ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ప్రొడక్ట్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాస్తాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి లైన్ ఆఫ్ యాక్షన్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండమ్మా, ఇక్కడ ఒక బాడీ ఇలా ఫిక్స్ అయి ఉంది. ఇక్కడ ఒక బాడీ ఒక పైపు ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి నేను ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఓకే, ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఆర్ అనుకుందాం. ఇది హారిజాంటల్తో తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఆర్ అనుకుందాం. ఇది హారిజాంటల్తో తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అర్థమవుతుందమ్మా? హారిజాంటల్తో తీటా అనే యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, మనకు తెలుసు టౌ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఆర్ఎఫ్ సైన్ తీటా ఇలా రాసేస్తాం అమ్మా. కానీ యాక్చువల్గా ఇక్కడ ఎఫ్ అంటే ఫోర్స్, ఆర్ సైన్ తీటా అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎవరెవరికి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అమ్మా? అది కూడా అక్కడ రాసా కదా, అదే. సో ఇప్పుడు టార్క్ ఏమవుతుంది ఈ కేసులో అంటే చూడమ్మా, ఇక్కడ ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఫిక్స్ అయిపోయింది, అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది. ఇక్కడ బాడీ ఫిక్స్ అయిపోయిందమ్మా, ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది. ఇది ఇలా ఫిక్స్ చేశాను, ఫోర్స్ ఇటు అప్లై చేస్తే ఈ బాడీ ఇలా రొటేట్ అవుతుంది కదా. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఏమవుతుంది? ఇది. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది, ఫోర్స్ ఏమో ఇది. నాకు కావాల్సింది ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలమ్మా. ఫోర్స్ ఎఫ్ వాల్యూ తెలుసు, నేను టార్క్ క్యాల్కులేట్ చేస్తున్నా. ఇక్కడ టార్క్ డెవలప్ అయింది, ఈ ఫోర్స్ వల్ల టార్క్ డెవలప్ అయింది. టార్క్ ఈక్వల్ టు ఏమన్నాను? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఎవరెవరికి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అమ్మా? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. అంటే ఇదంతా లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. అమ్మా. ఆ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి మధ్యలో డిస్టెన్స్. ఇదిగోండి, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, అంతేనా? ఇది యాక్సిస్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది బాడీ. ఓకే అమ్మా. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది.
యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ కి మధ్యలో డిస్టెన్స్ అంటే ఇదే కదమ్మా. ఓకే, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది ఇక్కడ ఉంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇలా ఉంది బయటికి, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇది. ఆ రెండింటికి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇదేగా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇదేగా. ఏమవుతుందమ్మా అది? ఇది r, ఇది తీటా. ఓకే, ఇది r, ఇది తీటా. సో ఆటోమేటిక్ ఇదేమవుతుందమ్మా, ఇది r అమ్మా, ఇది r, ఇది తీటా. ఇదేమవుతుంది r కాస్ తీటా అవుతుంది. ఇదేమవుతుంది r సైన్ తీటా. అంతే కదా, ఇది రాయక్కర్లేదు. ఇది r అమ్మా, దీన్ని రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఈ డిస్టెన్స్ ఏమో r కాస్ తీటా అవుతుంది, ఈ డిస్టెన్స్ r సైన్ తీటా అవుతుంది. దేర్ఫోర్ టౌ ఈక్వల్ టు fr సైన్ తీటా. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం, డైరెక్షన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాం అమ్మా, డైరెక్షన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇదంతా ఫస్ట్ ఇయర్లో టాపిక్ అమ్మా. ఇప్పుడు అనవసరంగా వేస్ట్ చేశానా, టైం వేస్ట్ చేశానా? టైం ఏం వేస్ట్ చేయలేదు, ఇదే ఇక్కడ ఉపయోగపడుతుంది ఇప్పుడు. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? L. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ L. ఇప్పుడు ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ L. ఇదేంటమ్మా? ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇది ఫోర్స్. సేమ్ ఇదే సిచ్యువేషన్ అమ్మ. ఇక్కడ L బదులు ఇక్కడ ఏముంది? R ఉంది. సేమ్ సిచ్యువేషన్. తీటా బదులు తీటా ఉంది. ఫోర్స్ F ఇలా యాక్ట్ చేస్తుంది. సో టౌ1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఎంత? QE ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతమ్మా? ఈ డిస్టెన్స్ L కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది? L సైన్ తీటా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఇది. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ కేసులో ఏమైంది? R సైన్ తీటా అయింది. ఈ కేసులో L సైన్ తీటా అవుతుంది. దేర్ఫోర్ QE L సైన్ తీటా ప్లస్ టౌ2 కూడా చూడండి, ఇదే సిచ్యువేషన్ కొంచెం రివర్స్ అయింది అంతే. సో అక్కడ కూడా సేమ్ వస్తుంది, QE L సైన్ తీటానే వస్తుంది. ఏమొస్తుందమ్మా? QE L సైన్ తీటానే వస్తుంది. రైట్ అమ్మ, నేను ఇక్కడ ప్లస్ ఎందుకు రాసా, మైనస్ ఎందుకు రాయలేదు అంటే చూడమ్మా, రెండు టార్కులు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంది. ఇది క్లాక్ వైజే, ఇది కూడా క్లాక్ వైజే కాబట్టి రెండు టార్క్స్ని యాడ్ చేశాను. రెండు టార్క్లు సేమ్ అమ్మ కాబట్టి QEL సైన్ తీటా వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 2QEL సైన్ తీటా అని వచ్చింది. 2QEL సైన్ తీటా అని వచ్చిందమ్మా ఆన్సర్. ఓకేనా? నేను ఎలా రాస్తా? నేను దీన్ని ఎలా రాస్తా అంటే Q ఇంటూ 2L ఇంటూ E సైన్ తీటా అని రాస్తా. Q ఇంటూ 2L ఇంటూ E సైన్ తీటా అని రాస్తున్నాము. అర్థమవుతుందా? Q ఇంటూ 2L ఇంటూ E సైన్ తీటా అని రాస్తున్నా. Q ఇంటూ 2L అంటే రైట్ ఏంటమ్మది? డైపోల్ మొమెంట్ P. సో PE సైన్ తీటా అని రాస్తున్నా. టార్క్ టౌ ఈక్వల్ టు PE సైన్ తీటా. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము? యాక్చువల్గా మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసాము. బట్ దీని వెక్టర్ ఫామ్లో రాసినప్పుడు ఎలా రాస్తామమ్మా? టార్క్ టౌ బార్ ఈక్వల్ టు P బార్ క్రాస్ E బార్ అని రాస్తున్నా. టార్క్ టౌ బార్ ఈక్వల్ టు P బార్ క్రాస్ E బార్ అని రాస్తున్నా. P బార్ క్రాస్ E బార్ అంటే PE సైన్ తీటా. అంతే కదమ్మా? సార్ P బార్ క్రాస్ E బార్ ఎందుకు రాశారు? మీరు టార్క్ టౌ ఈక్వల్ టు E బార్ క్రాస్ P బార్ అని రాయొచ్చు కదా. ఆ డౌట్ రావచ్చు. సో కొంతమంది స్టూడెంట్స్ అంటారు చూడు, హియర్ PE సైన్ తీటా ఉంది కాబట్టి P బార్ క్రాస్ E బార్. ఒకవేళ EP సైన్ తీటా వచ్చుంటే E బార్ క్రాస్ P బార్ అయ్యేది అని కొంతమంది స్టూడెంట్స్ ఆలోచిస్తారమ్మా. అది కాదమ్మా కరెక్ట్ రీజన్. అమ్మ ఇక్కడ నేను ఇంటర్చేంజ్ చేశాను. ఆ ఇంటర్చేంజ్ చేసినప్పుడు E ముందు రాసుకొని Q ఇంటూ 2L తర్వాత రాసుకోవచ్చు కదా. ఇప్పుడు టార్క్ టౌ ఈక్వల్ టు 2QEL సైన్ తీటా అని రాశానా? నేను Q ఇంటూ 2L అని రాశా కదా. Q ఇంటూ 2L ఇంటూ E అని రాశాను. దీన్ని నేను E ఇంటూ Q ఇంటూ 2L సైన్ తీటా అని రాయకూడదా? అది కూడా కరెక్టే కదా. ఇది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్టే కదమ్మా. అప్పుడు ఇక్కడ EP సైన్ తీటా అని వస్తుంది. అప్పుడు E బార్ క్రాస్ P బార్ అవుతుందా? ఈ రెండు డిఫరెంట్ అమ్మా.
టార్క్ టౌ ఈక్వల్ టు పీ బార్ క్రాస్ ఈ బార్ వేరు, ఈ బార్ క్రాస్ పీ బార్ వేరు. పీ బార్ క్రాస్ ఈ బార్ వేరు, ఈ బార్ క్రాస్ పీ బార్ వేరు. ఓకే, పీ బార్ క్రాస్ ఈ బార్ క్రాస్ పీ బార్ ఒకటి అవ్వవు. దే ఆర్ మ్యాగ్నిట్యూడ్లో ఈక్వల్లే కానీ డైరెక్షన్స్ ఏముంటాయి. మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్లేమో కానీ డైరెక్షన్స్ ఏముంటాయి. బట్ సార్ మరి మీరు ఇలాగే ఎందుకు రాశారు, ఇలా రాయొచ్చు కదా, ఇలా ఎందుకు రాశారు, మీరు ఇలా రాయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అందుకోసం చెప్తున్నాము. టౌ ఈక్వల్ టు పీ బార్ క్రాస్ ఈ బార్ ఎందుకు రాశారు, టౌ ఈక్వల్ టు ఈ బార్ క్రాస్ పీ బార్ ఎందుకు రాయలేదు? రెండు డిఫరెంట్ అమ్మా, రెండు డిఫరెంట్. ఒకటి పైకి ఉంటుంది, ఇంకోటి కిందకు ఉంటుంది. ఓకేనా, రెండు డిఫరెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి మళ్ళీ ఫస్ట్ ఇయర్ టాపిక్కి వెళ్ళాలమ్మా. మళ్ళీ ఫస్ట్ ఇయర్ టాపిక్కి వెళ్ళాలి. చూడండి, ఇది ఏ బార్, ఇది బి బార్, ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ తీటా. ఓకే, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా ఇంటూ ఎన్ క్యాప్ అంటాం. ఏ బార్ క్రాస్ బి బార్ ఎటు వస్తున్నాం, ఇక్కడ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తున్నాం కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ అని రాశారు. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే కనుక బి బార్ క్రాస్ ఏ బార్ అని రాయాలి. దట్ ఈస్ బిఏ సైన్ తీటా ఇంటూ సమ్, ఇది N1 క్యాప్ అనుకుంది, ఇది N2 క్యాప్ అనుకుంది, డైరెక్షన్స్ వేరు కదా. ఓకే, ఏ బార్ క్రాస్ బి బార్ ఇలా ఉంటుందమ్మా, బయటకు ఉంటుంది. సారీ, ఏ బార్ క్రాస్ బి బార్ లోపలికి ఉంటుంది, బి బార్ క్రాస్ ఏ బార్ బయటకు ఉంటుంది. రెండు డిఫరెంట్ అమ్మా. ఏ బార్ క్రాస్ బి బార్ లోపలికి ఉంటుంది. మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉపయోగిస్తే ఏ బార్ క్రాస్ బి బార్, థంబ్ లోపలికి ఉంది కాబట్టి ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ లోపలికి ఉంటుంది. బి బార్ క్రాస్ ఏ బార్, బి బార్ క్రాస్ ఏ బార్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉపయోగిస్తే బయటకు ఉంటుంది కాబట్టి బి బార్ క్రాస్ ఏ బార్ బయటకు ఉంటుంది. సో దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకనే నేను ఈ రెండు సేమ్ కావు అంటున్నా. రెండు డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి. అయితే మీరు ప్రీ బార్ క్రాస్ ఈ బారే ఎందుకు రాశారు అన్న డౌట్ రావచ్చు. ఒక్కసారి చూడండి అమ్మా, ఒక్కసారి చూడండి. టార్క్ ఏ డైరెక్షన్లో ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. టార్క్ టౌ1 ఏ డైరెక్షన్లో ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. టౌ2 కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్. సో టోటల్గా టార్క్ అనేది ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే పీ బార్ క్రాస్ ఈ బార్ తీసుకోవాలి కదా. ఈ బార్ ఇలా ఉంది, పీ బార్ ఇలా ఉంది. ఓకే అమ్మా, ఇదిగోండి పీ బార్ ఇలా ఉంది, ఈ బార్ ఇలా ఉంది, రెండింటికి మధ్యలో యాంగిల్ తీటా. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో టార్క్ ఉంది అంటే అది పీ బార్ క్రాస్ ఈ బార్కి ఈక్వల్ అవుతుంది కానీ ఈ బార్ క్రాస్ పీ బార్కి ఈక్వల్ కాదుగా. టార్క్ ఎటు ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి పీ రొటేషన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందమ్మా. సో మనం పీ బార్ క్రాస్ ఈ బారే తీసుకోవాలి, ఈ బార్ క్రాస్ పీ బార్ కాదు. ఆ కన్ఫ్యూజన్ వస్తుందమ్మా, చాలాసార్లు వస్తుంది. చాలా మంది అంటారు సార్ ఇది ఈ బార్ క్రాస్ పీ బార్ రాయొచ్చు కదా, పీ బార్ క్రాస్ ఈ బార్ ఎందుకు రాశారు మీరు అని అడగొచ్చు. దట్ ఆన్సర్ ఈజ్ ఇన్ వెక్టర్స్ కాన్సెప్ట్. ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెక్టర్స్ కాన్సెప్ట్లో ఉంటుందమ్మా. ఓకే, పీ బార్ ఇలా ఉంది, ఈ బార్ ఇలా ఉంది, టార్క్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి పీ బార్ క్రాస్ ఈ బార్ అని మనం రాయాలి. ఓకే అమ్మా, పీ బార్ క్రాస్ ఈ బార్ అని చెప్పి మనం రాయాలి. వెరీ గుడ్. ఇక్కడితో మనకి టార్క్ ఫార్ములా క్యాల్కులేట్ చేసి ఇదంతా చెరిపేస్తున్నా అమ్మా. ఇదంతా మీ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను, చెరిపేస్తున్నా. ఇది దీంతో పని లేదు. ఓకే, ఒకవేళ రాసుకోకపోతే మీకు ఆ టార్క్ టౌ ఈక్వల్ టు ఆ ఫార్ములా కనుక తెలియకపోతే ఒక్కసారి రివైండ్ చేసుకుని అది రాసేసుకోండి అమ్మా పక్కన. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేసాను, ఒక్కసారి రివైండ్ చేసి అది రాసేసుకోండి. రైట్, ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ టౌ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ అడుగుతున్నాం. ఏమవుతుంది, పిఈ సైన్ తీటా. పిఈ సైన్ తీటా. మరి టార్క్కి మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు ఉంటుంది, టార్క్కి మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు ఉంటుంది, వెన్ విల్ టార్క్ బి మ్యాక్సిమం. ఓకే, సో టార్క్ టౌ లేదా టార్క్ ఈజ్ మ్యాక్సిమం వెన్, ఎప్పుడమ్మా, సైన్ తీటా ఈజ్ మ్యాక్సిమం. అంతే కదా. దీంట్లో డైపోల్ మూమెంట్ మనం మార్చలేం. ఒక్కసారి డైపోల్ తీసేసుకున్న తర్వాత డైపోల్ మూమెంట్ పీనే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈనే. సో ఒక గివెన్ డైపోల్కి గివెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి
మన టార్క్ మార్చాలి లేదా టార్క్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కేవలం సైన్ తీటా వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఆ సైన్ తీటా మాక్సిమం అయినప్పుడు టార్క్ కూడా మాక్సిమం అవుతుంది. సైన్ తీటా మాక్సిమం వాల్యూ ఎంతమ్మా? సైన్ తీటా మాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 1 పెడదాం. ఓకే, నెగిటివ్ సైడ్ మాక్సిమం, పాజిటివ్ సైడ్ మాక్సిమం. అంటే తీటా వాల్యూ ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి ఐదర్ 90 degrees ఆర్ 270 degrees. అప్పుడు టార్క్ టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ప్లస్ ఆర్ మైనస్ పిఈ. సైన్ తీటా వాల్యూ 1 అయిపోయింది కదా, ప్లస్ ఆర్ మైనస్ 1 అయింది కదా. సో టార్క్ టౌ వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ పిఈ అవుతుంది. సో టార్క్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే పిఈ, ప్లస్ ఆర్ మైనస్ పిఈ. ఎప్పుడు టార్క్కి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది అంటే వెన్ సైన్ తీటా ఈజ్ మ్యాక్సిమం లేదా వెన్ తీటా ఈజ్ 90 degrees. తీటా ఈజ్ 90 degrees అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైపోలు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. చూడమ్మా, సిచ్యువేషన్ ఎక్కడ డ్రా చేయను, ఇక్కడ డ్రా చేయనా? ఇక్కడే డ్రా చేస్తాను. ఇదిగోండమ్మా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇదిగోండి ఇది డైపోల్, మైనస్ క్యూ ప్లస్ క్యూ. ఓకే, ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉండాలి. పర్పెండిక్యులర్గా ఉండటం ఇలా కాదు, ఇలా కాదమ్మా. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ 90 degrees ఉండాలంటే ఇలాగా ప్లస్ క్యూ మైనస్ క్యూ. పి ఎటు ఉంది? పైకి ఉంటుంది. పి నెగిటివ్ ఛార్జ్ నుంచి పాజిటివ్ ఛార్జ్కి ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంతమ్మా? 90 degrees. సో ఈ కేసులో టార్క్ మ్యాక్సిమం ఉంటుంది. ఇంకో కేసు ఏంటి? సేమ్ పర్పెండిక్యులర్గానే ఉంటుంది. ఈసారి ఇక్కడ మైనస్ క్యూ తీసుకుందాం, ఇక్కడ ప్లస్ క్యూ తీసుకుందాం. అంటే డైపోల్ మూమెంట్ ఇలా కిందకుందనమాట. డైపోల్ మూమెంట్ ఇలా కిందకుంది. ఓకే అమ్మా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ఇది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే మొత్తం అంతా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ఈ డైపోల్ ఎంత యాంగిల్ చేస్తుందంటే మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సో 270 degrees అవుతుంది. ఈ కేసులో యాంగిల్ ఎంత అవుతుందమ్మా? 270 degrees అవుతుంది. డైపోల్ మూమెంట్ ఇలా ఉందమ్మా. ఓకే, డైపోల్ మూమెంట్ ఇలా ఉంది కాబట్టి ఈ టోటల్ యాంగిల్ తీసుకోవాలి. టింగ్ 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 90 90 90 270 degrees యాంగిల్ చేస్తుంది అనమాట టోటల్ యాంగిల్. అదవుతుందమ్మా. పీ బార్తో ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? 90 degrees. ఇక్కడ పీ బార్ కిందకు ఉంది కాబట్టి ఎంత యాంగిల్ చేస్తుంది అంటే డింగ్ 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 డింగ్. ఇది 90 90 90. సో టోటల్గా 270 degrees యాంగిల్ చేస్తుంది. ఈ రకంగా ఉంటే టార్క్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓకే అమ్మా, ఆ రకంగా ఉన్నప్పుడు టార్క్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్, టార్క్ మరి ఎప్పుడు మినిమం ఉంటుంది? టార్క్ ఈజ్ మినిమం వెన్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ తీటా వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది? దట్ ఈస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees ఆర్ 180 degrees. అంటే డైపోల్ ఈజ్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్. ప్యారలల్గా ఉన్నా కానీ యాంటీ ప్యారలల్గా ఉన్నా కానీ టార్క్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఎందుకు టార్క్ 0 అవుతుంది? ప్యారలల్గా ఉన్నప్పుడు యాంటీ ప్యారలల్గా ఉన్నప్పుడు టార్క్ ఎందుకు 0 అవుతుంది? చూడండి అమ్మా, టార్క్ టౌ మినిమం ఈక్వల్ టు 0. ఓకే, సైన్ తీటా వాల్యూ 0 అయితే ఇక్కడ 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే టార్క్ టౌ ఏమవుతుందమ్మా? 0 అయిపోతుంది. సో మినిమం టార్క్ వాల్యూ డైపోల్ మీద మినిమం టార్క్ వాల్యూ ఎంత అంటే 0. ఎందుకు 0 అవుతుందో చూద్దాం రండి ఒకసారి. ఇదిగోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ప్యారలల్గా అంటే ఇదే కదమ్మా, ఇది మైనస్ క్యూ, ఇది ప్లస్ క్యూ. ఇదిగోండి డైపోల్ ఎలా ఉంది, డైపోల్ మూమెంట్ కూడా ఎలాగే ఉంది. సో డైపోల్ మూమెంట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీటా వాల్యూ 0 degrees. తీటా వాల్యూ 0 degrees అయితే టార్క్ 0 అయింది. ఎందుకు 0 అయింది చూడండి అమ్మా. తీటా వాల్యూ 0 అయినప్పుడు టార్క్ 0 అయింది. ఎందుకు 0 అయింది చూడమ్మా. ఇక్కడ ఫోర్స్ QE ఇలా పనిచేస్తుంది, ఇక్కడ ఫోర్స్ QE ఇలా పనిచేస్తుంది. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ అండ్ ఆల్సో దే ఆర్ యాక్టింగ్ ఆన్ ది సేమ్ లైన్. రెండు ఈక్వల్ అండ్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి, మరి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. కానీ ఆ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ దే ఆర్ యాక్టింగ్ అలాంగ్ ది సేమ్ లైన్. Those two equal and opposite forces
ఆర్ యాక్టింగ్ అలాంగ్ ది సేమ్ లైన్. ఆ రెండు సేమ్ లైన్లో యాక్ట్ చేస్తే టార్క్ టౌ ఈక్వల్ టు 0 అవుతుంది. యాంటీ ప్యారలల్గా ఉన్నప్పుడు కూడా అలాగే అవుతుందా? సేమ్ ఇక్కడే చూసేద్దాం. యాంటీ ప్యారలల్ అంటే ఇది ప్లస్ క్యూ, ఇది మైనస్ క్యూ. అంటే ఇదిగోండి డైపోల్ మూమెంట్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, పి ఇలా ఉంది, అంటే దే ఆర్ యాంటీ ప్యారలల్. ఈ కేసులో కూడా అంతే కదమ్మా. దీని మీద ఫోర్స్ క్యూఈ ఇటు పని చేస్తుంది, దీని మీద ఫోర్స్ క్యూఈ ఆపోజిట్ డైరెక్షన్ ఎలా పనిచేస్తుంది. దే ఆర్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ది సేమ్ లైన్, కాబట్టి నెట్ ఫోర్స్ 0. చూడమ్మా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది డైపోల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్వేస్. ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ అయి ఉండి దీంట్లో ఒక డైపోల్ గనక పెడితే నెట్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ 0. మరి నెట్ టార్క్ 0 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ కండిషన్లో డైపోల్ గనక ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ ఉంటే అది 0 అవుతుంది. ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ లేకపోతే 0 కాదు. ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్ లేకపోతే 0 కాదు. ఓకే అమ్మా, అది ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. ఈ కేసులో నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0, నెట్ టార్క్ కూడా 0నే. చాలా పాయింట్లు చెప్పేస్తున్నా అమ్మా. నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0, ఎట్ ది సేమ్ టైం నెట్ టార్క్ కూడా 0 అమ్మా. ఫోర్స్ 0నే, టార్క్ కూడా 0నే. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు డైపోల్ విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం. డైపోల్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు డైపోల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అంతేనా? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0 అంటే ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం. నెట్ టార్క్ కూడా 0. ఇది ఈ కండిషన్లో, అన్ని చోట్ల కాదు, ఈ కండిషన్లో నెట్ టార్క్ కూడా 0 అంటే ఇది రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ట్రాన్స్లేషనల్ రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు కంప్లీట్గా బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది అంటాం. అయితే చూడండి, అయితే ఇక్కడ రెండు కేసులు ఉన్నాయి. ఒకసారి ప్యారలల్గా ఉన్నప్పుడు ఈక్విలిబ్రియంలోనే ఉన్నట్టు, యాంటీ ప్యారలల్గా ఉన్నప్పుడు కూడా ఈక్విలిబ్రియంలోనే ఉంది. ఒకసారి చెరిపానమ్మా. ఓకే, ఒకసారి పాజ్ చేసుకుని ఇది రాసుకుంటే ఒకసారి పాజ్ చేసి రాసుకోండి. ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తాం. ఒకసారి పాజ్ చేసి రాసుకోండి. 1 2 3 4 5. ఓకే అమ్మ, సార్ పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నాను. పాజ్ చేసి రాసుకున్నారని అనుకుంటున్నా. ఓకే, ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తుంది. ఫస్ట్ ఏంటమ్మా, డైపోల్ ఎలా ఉంది? ప్యారలల్గా ఉందనుకుందాం. ఇది మైనస్ క్యూ, ఇది ప్లస్ క్యూ. నెట్ ఫోర్స్ 0, నెట్ టార్క్ 0. ఈ కండిషన్లో నెట్ ఫోర్స్ 0, నెట్ టార్క్ కూడా 0 అంటే డైపోల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఈ కండిషన్ని మనం స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం అమ్మా. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకే, ఇక్కడ డైపోల్ చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది అనమాట. అన్ని సౌకర్యవంతంగా ఉంది. ఈ కండిషన్లో డైపోల్ చాలా చాలా సౌకర్యవంతంగా ఉందమ్మా. చాలా చాలా కంఫర్ట్గా ఉంది. ఎవరైనా సరే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తారమ్మా. మనం చాలా కంఫర్ట్గా ఉన్నాం. ఓకే, అలా కంఫర్ట్గా ఉన్నప్పుడు దాన్ని మనం డిస్టర్బ్ చేసుకుంటానికి ట్రై చేస్తామా? ట్రై చేయం కదా. హ్యాపీగా ఉంది, మనకు కంఫర్ట్గా ఉంది, హ్యాపీగా ఉంది. సో అది మనం కంటిన్యూ చేయడానికే ట్రై చేస్తాం. సేమ్ అలాగే డైపోల్ కూడా ట్రై చేస్తుంది. డైపోల్ ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉండటానికే ట్రై చేస్తుంది. అయితే ఈ కండిషన్ ఏ ఈక్విలిబ్రియమ్మా? ఇట్ ఈస్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం చాలా 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 స్టేబుల్గా ఉంటుందమ్మా ఇక్కడ. సో డైపోల్ ఈ కండిషన్లో ఉండడానికి ట్రై చేస్తుంది. నేను ఈ డైపోల్ని ఇలా రొటేట్ చేశాను అనుకోండి, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. నేను ఈ డైపోల్ని కొంచెం ఇలా రొటేట్ చేశాను అనుకోండి, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. ఇలాగా ఇలా రొటేట్ చేశాను అనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అలా వెనక్కి ఎవరు తీసుకొస్తున్నారు? ఇదిగోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకొస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే డైపోల్ని స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది.
ఓకే అమ్మా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, డైపోల్ని స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్కి తీసుకురావడం కోసం ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియం అమ్మ. మరి ఇంకో కండిషన్ కూడా ఉంది, యాంటీ ప్యారలల్గా ఉన్నా కూడా ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది, దాన్ని నేను అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంట. ఇక్కడైనా అది యాంటీ ప్యారలల్ కండిషన్, ఇది ప్లస్ క్యూ, ఇది మైనస్ క్యూ. ఇక్కడ పి ఇలా ఉంది, ఇక్కడ పి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ యాంటీ ప్యారలల్ కండిషన్. దిస్ ఈజ్ యాంటీ ప్యారలల్ కండిషన్. చూడమ్మా, స్టేబుల్ ఈక్విలిబ్రియంలో నేను జస్ట్ ఇలా రొటేట్ చేశాను అనుకోండి. ఓకే, నేను దీన్ని ఇలా రొటేట్ చేశాను అనుకోండి అమ్మా, డైపోల్ ఇలా రొటేట్ చేశాను అనుకోండి. ఇది ఇటు ప్లస్ క్యూ కదా, సో ఫోర్స్ ఇటు పనిచేస్తుంది. ఇది మైనస్ క్యూ, ఫోర్స్ ఇటు వెనక్కి పనిచేస్తుంది, ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో టార్క్ని క్రియేట్ చేసి ఇదిగోండి ఇలా స్టేబుల్ ఈక్విలిబ్రియంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఎవరు? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఎందువల్ల? ఈ క్యూ మీద మైనస్ క్యూ మీద అది అప్లై చేసే ఫోర్స్ వల్ల అది మళ్ళీ స్టేబుల్ ఈక్విలిబ్రియంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ చూడమ్మా, ఈ కండిషన్ మనం అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఎందుకు అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటున్నామో చూడండి. ఎందుకు దీన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటున్నామో చూడండి. ఇది చూడడం, ఇది మైనస్ క్యూ, ఇది ప్లస్ క్యూ. నేను దీన్ని కొంచెం ఇలా రొటేట్ చేశాను అనుకోండి, టింగ్ 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 ఇలా రొటేట్ చేశాను అనుకోండి. ఇది మైనస్ క్యూ, ఇది ప్లస్ క్యూ. దీని మీద ఫోర్స్ ఎటు పనిచేస్తుందమ్మా? ఇలా పనిచేస్తుంది. దీని మీద ఫోర్స్ ఎటు పనిచేస్తుంది? ఇలా పనిచేస్తుంది. అంటే ఈ టోటల్ డైపోల్ ఇలా తిరిగిపోతుంది. టోటల్ డైపోల్ ఇలా తిరిగిపోతుంది. అంటే ప్లస్ క్యూ అటు, మైనస్ క్యూ ఇటు రావడానికి ట్రై చేస్తుంది. ప్లస్ క్యూ అటు, మైనస్ క్యూ ఇటు రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైపోల్ని ఇటు రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ నేను కిందకు రొటేట్ చేసినా అదే జరుగుతుంది. ఒకవేళ నేను కిందకు రొటేట్ చేసినా ఈ మైనస్ క్యూ మీద ఫోర్స్ ఇటు ఉంటుంది, ప్లస్ క్యూ మీద ఫోర్స్ అటు ఉంటుంది. సో టోటల్గా ఇటు రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ స్టేబుల్ ఈక్విలిబ్రియం అటైన్ అవడానికి ట్రై చేస్తుందమ్మా. మనం రొటేట్ చేయకుండా ఇలా వదిలేసాం అనుకోండి, నెట్ ఫోర్స్ జీరో, నెట్ టార్క్ జీరో. కాబట్టి దీని మీద ఎటువంటి ఫోర్స్, ఎటువంటి టార్క్ పనిచేయట్లేదు. కాబట్టి ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది, కానీ అది అన్స్టేబుల్గా ఉంటుంది అంటున్నా. ఎందుకు అన్స్టేబుల్ అంటున్నాను? దీన్ని కొంచెం రొటేట్ చేస్తే చాలు, టోటల్గా ఇలా రొటేట్ అయిపోతుంది. జస్ట్ కొంచెం ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి కొంచెం డిస్టర్బ్ చేస్తే చాలమ్మా, దీని మీద ఫోర్స్ ఇటు, దీని మీద ఫోర్స్ ఇటు పనిచేస్తున్నాయి. వన్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మారిపోయింది అనుకోండి, టార్క్ డెవలప్ అయిపోతుంది, టార్క్ డెవలప్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ అలా కాదు, మనం ఎంత రొటేట్ చేసినా మళ్ళీ ఇది సేమ్ పొజిషన్కి రావడానికి ట్రై చేస్తుంది. ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియం అమ్మ. మనం దీన్ని ఎంతైనా డిస్టర్బ్ చేయండి, ఇలా డిస్టర్బ్ చేయండి, మళ్ళీ ఇది రావడం. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, మళ్ళీ దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ కూడా ఈక్విలిబ్రియంలోనే ఉంది, కానీ జస్ట్ కొంచెం అలా డిస్టర్బ్ చేసాం అనుకోండి, కొంచెం రొటేట్ చేసాం అనుకోండి, టోటల్ తిరగబడిపోతుంది అనమాట ఇలాగే. అందుకని ఇది అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఇక్కడైతే అసలు ఈక్విలిబ్రియంలోనే ఉండదు అనుకోండి. ఓకే, ఇక్కడ అసలు ఈక్విలిబ్రియంలోనే ఉండదమ్మా, మ్యాక్సిమం టార్క్ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ రొటేషనల్ ఈక్విలిబ్రియం లేదు. ఓకే అమ్మా, సరే ఇంకా ఉన్నాయి పాయింట్స్ చెప్పుకోవాల్సినవి. ప్రస్తుతానికి పాజ్ చేసి ఆ పాయింట్స్ రాసుకోండి అమ్మా. పాజ్ చేసి ఆ పాయింట్స్ రాసుకోండి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుందమ్మా, డైపోల్ని దాని డైరెక్షన్లో అలైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే స్టేబుల్ ఈక్విలిబ్రియంలో తీసుకురావడం కోసం డైపోల్ ట్రై చేస్తుంది. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి. సరే, ఇంకా ఫర్దర్గా డిస్కషన్ ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేద్దాం. ఒకసారి చూద్దాం. ఇదిగోండి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏది? ఇదిగోండి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. టింగ్ టింగ్ అట్టింగ్ అట్టింగ్. ఓకే, ఇదిగోండి మనకు కావాల్సిన డైపోల్. యాక్చువల్గా డైపోల్ ప్యారలల్గా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. ఓకే అమ్మ, డైపోల్ ఇలా ఉందనుకుందాం. ఇది మైనస్ క్యూ, ఇది ప్లస్ క్యూ, ప్యారలల్గా ఉందనుకుందాం. దీన్ని మనం ఏమంటున్నాం అమ్మా, స్టేబుల్ ఈక్విలిబ్రియం కండిషన్ అంటున్నాం. డైపోల్ మూమెంట్ ఇలా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇలాగే ఉంది. డైపోల్ మూమెంట్ ఇలా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. ఇక్కడ మనం ఇది స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటున్నాం. ఎప్పుడైతే నేను దీన్ని కొంచెం రొటేట్ చేశానో, ఓకే, ఎప్పుడైతే నేను దీన్ని కొంచెం రొటేట్ చేశానో ఏం జరుగుతుందమ్మా,
ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, దీన్ని మళ్ళీ స్టేబుల్ ఈక్విలిబ్రియంకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడే చూసాం కదమ్మా, దీన్ని మళ్ళీ స్టేబుల్ ఈక్విలిబ్రియంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ డైపోల్ ఇలా రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యి టక్మని ఇక్కడ ఆగిపోతుందా ఏమ్మా? ఈ డైపోల్ ఇలా రొటేట్ అయ్యి ఇక్కడ ఆగిపోతుందా? ఆగదు. రొటేషనల్ ఇనర్షియా వల్ల కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది, అంతే కదా. మనం పరిగెడుతూ ఆగిపోండి అంటే తక్కువ ఆగిపోతాం, ఆగంగా కొంచెం ముందుకు వెళ్తాం. ఓకే, కారు వెళ్తుంది, కార్ టైర్స్ వెళ్తున్నాయి, కార్ టైర్స్ ఇలా రొటేట్ అవుతున్నాయి. బ్రేక్ వేసిన వెంటనే అయిపోతాయమ్మా, ఆగోగా కొంచెం అలా రొటేట్ అయ్యి ఆగుతాయి, అంతేనా? దేనివల్ల? రొటేషనల్ ఇనర్షియా వల్ల. సేమ్ అలాగే ఇది కూడా. సో ఈ డైపోల్ ఇలా వచ్చేది స్టేబుల్ ఈక్విలిబ్రియం వస్తుంది కదా అని చెప్పి టక్కన అక్కడ ఆగిపోద్దు. రొటేషనల్ ఇనర్షియా వల్ల కొంచెం ఇలా వెళ్తుంది, మళ్ళీ దీని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఓకే అమ్మ, వినండి. ఇది డైపోల్, ఇది యాక్చువల్ డైపోల్ అమ్మ, స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంది. దీన్ని నేను కొంచెం ఇలా రొటేట్ చేశాను. రొటేట్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, మళ్ళీ దీన్ని రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఇది ఇక్కడ ఆగిపోదు కదా, కొంచెం ఇలా రొటేట్ అవుతుంది. అంటే మళ్ళీ స్టేబుల్ ఈక్విలిబ్రియం నుంచి ఇలా వస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, మళ్ళీ దీన్ని ఇలా వెనక్కి రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది వెనక్కి వస్తూ మళ్ళీ ఇక్కడ ఆగిపోదుగా, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ అలా. సో ఇది ఏం చేస్తుందమ్మా, ఈ డైపోల్ అనేది అటు ఇటు ఇలా ఆసిలేషన్స్ చేస్తుంది. ఆ ఆసిలేషన్స్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ అవుతాయా లేదో చూద్దాం. అయితే ఇక్కడ నేను థీటాని చాలా 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 స్మాల్ వాల్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను డైపోల్ని ఇలా రొటేట్ చేశా. ఎంత యాంగిల్ రొటేట్ చేశా? థీటా అనే యాంగిల్ రొటేట్ చేశా. దట్ థీటా ఈజ్ వెరీ 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 స్మాల్ అంటున్నా. థీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్ అంటున్నా. సో ఈ థీటా అనే యాంగిల్ రొటేట్ చేయటం వల్ల దీని మీద టౌ అనే టార్క్ పనిచేస్తుంది. ఆ టౌ అనే టార్క్ మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా? పిఈ సైన్ థీటా. టౌ అనే టార్క్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? పిఈ సైన్ థీటా. ఇదిగోండి ఈ కేసులో టార్క్ టౌ ఇలా యాక్ట్ చేస్తుంది. ఎలా యాక్ట్ చేస్తుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది. టార్క్ టౌ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తుంది. ఓకే, రైట్. చూడమ్మా, థీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్ కాబట్టి as theta is small, okay, sin theta is nearly equal to theta కాబట్టి tau equal to pe theta అని రాస్తా. టార్క్ tau equal to pe theta అని రాస్తున్నాం. as టార్క్ tau equal to pe theta అని రాస్తాం. ఓకే, రైట్, వెరీ గుడ్, బాగానే ఉంది. అయితే ఇక్కడ థీటా నేను ఎటు రొటేట్ చేశా అమ్మా? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేశా. థీటా ఇలా ఉన్న డైపోల్ని ఇటు రొటేట్ చేశా. ఇలా ఉన్న డైపోల్ని ఇటు రొటేట్ చేశా. టార్క్ ఎటు ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ టార్కు థీటా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయమ్మా. కాబట్టి టార్క్ టౌ ఈక్వల్ టు మైనస్ పిఈ థీటా అని రాస్తున్నాను. ఎందుకు మైనస్ పిఈ థీటా అని రాశాను? ఇక్కడ థీటా అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నేను ఎలా తిప్పా, బట్ టార్క్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దాన్ని తిప్పడానికి ట్రై చేస్తుంది. డైపోల్ నేను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పా అమ్మా, థీటాని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పా, బట్ టార్క్ దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడానికి ట్రై చేస్తుంది. దేర్ ఫోర్ టార్క్ టౌ ఈక్వల్ టు పి మైనస్ పిఈ థీటా అని రాశా. ఎందుకంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. థీటాను టార్క్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మైనస్ పిఈ థీటా అని రాశా. అయితే ఇక్కడ డైపోల్ మూమెంట్ కాన్స్టెంట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో యూనిఫామ్, సో అది కూడా కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ టార్క్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ థీటా. టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ థీటా రొటేషనల్ మోషన్. అదే లీనియర్ మోషన్లో రాస్తే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. థీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, అది రొటేషనల్ మోషన్లో. ట్రాన్స్లేషనల్ మోషన్లో అంటే అనాలజీ చెప్తున్నామా, ట్రాన్స్లేషనల్ మోషన్లో టార్క్ టౌ అంటే ఐ ఆల్ఫా అమ్మ. ఐ ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ థీటా. ఐ ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీను ఆల్ఫా ఒకలాగే ఉన్నాయమ్మా. ఐ ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ థీటా. ఇక్కడ మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్. అమ్మా ఫస్ట్ ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ క్వశ్చన్ కనుక చదువుకుని ఉంటే ఇవన్నీ తెలుస్తాయమ్మా. అంటే ఇక్కడ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్.
అంటే ఆ బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు. ఓకే, యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ థీటా. అది ఇది కనుక చూస్తే యాంగులర్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ థీటా. ఓకే అమ్మా, యాంగులర్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్, మైనస్ థీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ చిన్న యాంగిల్ థీటా కనుక వెరీ వెరీ స్మాల్ అయినప్పుడు నేను దీన్ని కొంచెం ఇలా డిస్టర్బ్ చేస్తే ఇక్కడ ఈ డైపోల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. ఎలా చెప్పగలిగేది? సింపుల్ హార్మోనిక్ మోషన్కి కండిషన్స్ ఏంటమ్మా? సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషన్స్ ఏంటి? యాక్సలరేషన్ షుడ్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్. ఏంటమ్మా? యాక్సలరేషన్ షుడ్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అండ్ ఆపోజిట్లీ డైరెక్టెడ్. యాక్సలరేషన్ అనేది ఇట్ షుడ్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్, అది ఎక్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం దే షుడ్ బి ఆపోజిట్లీ డైరెక్టెడ్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదమ్మా. ఇక్కడ టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు మైనస్ థీటా అంటే ఆల్ఫా ఈజ్ ప్రపోర్షనల్ టు మైనస్ థీటా. అంటే యాంగులర్ యాక్సలరేషన్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఆపోజిట్లీ డైరెక్టెడ్. కాబట్టి ఈ కేసులో ఈ డైపోల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఓకే అమ్మా, సింపుల్ హార్మోనిక్ మోషన్ లెసన్ కనుక గుర్తుంటే ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి, దాంట్లో ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయినా మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అంటాం. బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అంటాం. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిఈ థీటా. టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిఈ థీటా. ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అన్న, సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది కాబట్టి నాకు ఇప్పుడు టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కావాలి. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, టైం పీరియడ్ ఆఫ్ డైపోల్ ఎగ్జిక్యూటింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇప్పుడు ఈ డైపోల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది, ఆ టైం పీరియడ్ ఎంత అనేది నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. దానికోసమే ఇంకా ఫర్దర్గా తీసుకెళ్తున్నా, డిస్కషన్ ఇంకా ఫర్దర్గా తీసుకెళ్తున్నా. చూడమ్మా, దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ పిఈ బై ఐ థీటా అని రాయొచ్చు. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ పిఈ బై ఐ థీటా అని రాయొచ్చు. ఓకే, అయితే ఫస్ట్ ఇయర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కనుక మీకు గుర్తుంటే యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని మీరు రాసుంటారు. డెరివేషన్లో ఎక్కడో పర్టికులర్ పొజిషన్లో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అని రాసుంటారు, లేదంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ థీటా అని రాసుంటారమ్మా. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ థీటా అని రాసుంటారు. ఓకే, ఒమేగా అంటే ఏంటమ్మా? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా అంటే ఏంటి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ. దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ థీటా. ఇది దేనికి ఈక్వేషన్ అమ్మ? ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్లో యాక్సలరేషన్కి ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇయర్లో ఉంటుందమ్మది, మీరు ఆల్రెడీ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అది. ఫస్ట్ ఇయర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అది. సో ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మీరు కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఒమేగా స్క్వేర్ ప్లేస్లో ఎవరున్నారమ్మా? పిఈ బై ఐ ఉంది. అంటే ఒమేగా ఈక్వల్ టు ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ పిఈ బై ఐ. ఒమేగా ఈక్వల్ టు ఎంతమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ పిఈ బై ఐ. ఒమేగా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పిఈ బై ఐ. ఓకే, రైట్. మనకేం కావాలి? టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ ఫార్ములా మీకు తెలుసు, 2π బై ఒమేగా అని. సో 2π డివైడెడ్ బై ఒమేగా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పిఈ బై ఐ. సో ఇది రివర్స్ అవుతుంది కదమ్మా. దేర్ ఫోర్ టైం పీరియడ్ టీ ఈక్వల్ టు 2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ బై పి ఇంటూ ఈ. ఇది టార్క్ ఫార్ములా కదమ్మా. ఇది ఎవరికి ఫార్ములా? టైం పీరియడ్కి ఫార్ములా. టార్క్ అంటే టౌ, పిఈ సైన్ థీటా. పీ బార్ క్రాస్ ఈ బార్, టార్క్ టౌ ఈక్వల్ టు పీ బార్ క్రాస్ ఈ బార్. ఇది ఎవరి టైం పీరియడ్ అమ్మా? సపోజ్ డైపోల్ గనక ఒక స్మాల్ యాంగిల్ డిస్ప్లేస్ చేస్తే, అమ్మ చూడండి ఇక్కడ కండిషన్ వాడుతున్నా, థీటా ఈజ్ వెరీ వెరీ స్మాల్ అని.
స్మాల్ యాంగిల్ కనుక తిప్పితే ఆ డైపోల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది. డైపోల్ కనుక స్మాల్ యాంగిల్ కనుక నేను తిప్పా అనుకోండి, ఆ డైపోల్ ఏం చేస్తుందమ్మా, ఇట్ ఎగ్జిక్యూట్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. ఓకే, ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటుంది, 2π√I/PE. డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. డెరివేషన్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదమ్మా. రాసుకుంటే రాసుకోండి మీ ఐడియా కోసం. బట్ యాక్చువల్గా టెక్స్ట్ బుక్స్లో కొన్ని మెటీరియల్స్లో డైరెక్ట్గా ఈ ఫార్ములా ఇచ్చి ఉంటాడు, T = 2π√I/PE అని. ఎలా వచ్చింది అంటే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఓకే అమ్మ, ఎలా వచ్చిందమ్మ ఇది? ఈ విధంగా వచ్చింది అనుకుందాం. రైట్, సరే అమ్మ, పాజ్ చేసి రాసుకోండి, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మ, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ రాశాను. ఏంటంటే చూడమ్మా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. క్వశ్చన్ మొత్తం రాయలేదమ్మా, షార్ట్కట్లో చెప్తున్నా. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో 2L అనే లెంగ్త్ ఉన్న ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకున్నాం. 2L అనే లెంగ్త్ ఉన్న ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకున్నా. ఆ డైపోల్కి అటు ఇటు ఛార్జెస్ ఉంటాయి కదా, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి కదా. ఒకదాని ఛార్జ్ +Q, ఇంకో దాని ఛార్జ్ -Q, మీకు తెలుసు. ఓకే, ఈ రెండిటికి మాస్ m సేమ్ అంటున్నా, సేమ్ మాస్. ఈ రెండిటికి సేమ్ మాస్ ఉంది. నేను దీన్ని ఏం చేశాను, 30 degrees యాంగిల్లో పెట్టామ్మా. ఈ డైపోల్ని 30 degrees యాంగిల్లో ఇలా పట్టుకుని నించునున్నా. ఓకే అమ్మా, అర్థమవుతుందా? ఇదిగోండమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో 2L అనే లెంగ్త్ ఉన్న ఒక డైపోల్ని పట్టుకుని ఉన్నాను. ఎంత యాంగిల్లో పట్టుకుని ఉన్నా, 30 degrees యాంగిల్లో పట్టుకుని ఉన్నా. ఓకే, ఈ డైపోల్ యొక్క ఛార్జెస్ +Q, -Q. వాటి ఛార్జ్కి మాస్ ఉంటుంది కదమ్మా, మాస్ ఇది +M, ఇది కూడా +M. మాస్కి మైనస్ ఉండదు, రెండు Mలే. ఓకే, M అనే మాస్ ఉన్న రెండు ఛార్జెస్, సేమ్ మాస్ అమ్మ. ఓకే, ఇప్పుడు దీన్ని నేను వదిలేసిన వెంటనే ఇది ఇలా రావడానికి ట్రై చేస్తుంది. వదిలేసిన వెంటనే ఇది ఇలా రొటేట్ అవడానికి ట్రై చేస్తుంది. ఎంత యాంగులర్ యాక్సలరేషన్తో రొటేట్ అవుతుంది అది మనకు కావాలి. ఎంత యాంగులర్ యాక్సలరేషన్తో ఆ డైపోల్ రొటేట్ అవుతుంది అది మనకు కావాలి. ఓకే అమ్మ, క్యాల్కులేట్ చేద్దామండి. మనకు తెలుసు టార్క్ టౌ = I∝. టార్క్ టౌ అంటే ఏంటమ్మా, I∝ అని మనకు తెలుసు. వాట్ ఈస్ టౌ? టౌ అంటే టార్క్. ఆ టార్క్ వాల్యూ ఎంతమ్మా, PE sin θ. PE sin θ = I∝. PE sin θ. P అంటే ఏంటమ్మా, P అంటే డైపోల్ మూమెంట్. డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి, Q × 2L × E నే sin θ అంటే sin 30 degrees which is equal to I∝. I అంటే ఏంటమ్మా, I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. I అంటే ఏంటి ఇక్కడ, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ సిస్టమ్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, I = ml² + ml² కదా. ఓకే అమ్మా, ఇది సెంటర్ ఆఫ్ మాస్ అమ్మా. అబౌట్ దిస్ సెంటర్ ఆఫ్ మాస్ ఇది ఇలా రొటేట్ అవుతుంది. అబౌట్ దిస్ సెంటర్ ఆఫ్ మాస్ ఇది ఇలా రొటేట్ అవుతుంది. అలా రొటేట్ అవుతున్నప్పుడు, ఓకే అమ్మా, అబౌట్ దిస్ సెంటర్ ఆఫ్ మాస్ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు, ఓకే, ఇదేమవుతుంది, mr² అవుతుంది. అంతే కదా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటమ్మా, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా = m1r1² + m2r2² + m3r3². ఇదంతా చదువుకున్నారు కదా ఫస్ట్ ఇయర్లో. సేమ్ అలాగే m1r1² అంటే L² ml², m2r2² అంటే ఓకేనా. సో అది కూడా L². ఇది L, ఇది కూడా L అమ్మా. సో ml² అంటే I = ఏమొస్తుందమ్మా, 2ml². I = ఏమొస్తుంది, దట్ ఈస్ 2ml². ఓకే, ఆ 2ml²ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 2ml² ఆల్ఫా వస్తుంది. మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఆల్ఫా. ఓకే, సో క్యాన్సిల్ చేసేయండి అమ్మా. ఓకే, Q క్యాన్సిల్ చేసేద్దామా. ఈ L ఇక్కడ L² ఉంది, ఇక్కడ L ఉంది, క్యాన్సిల్. 2 క్యాన్సిల్. sin 30 degrees అంటే 1/2 కదా. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ QE/2 మిగులుతుంది. sin 30 degrees 1/2 కాబట్టి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ml∝. అంటే దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, QE/2ml. ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, QE/m.
2ml. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిక్ డైపోల్ని నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టామనుకోండి. ఇఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ ఇన్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే అన్ని చోట్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక విధంగా ఉండదమ్మా, అది వ్యారీ అవుతూ ఉంటుంది. డిస్టెన్స్తో పాటు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇష్టం వచ్చినట్టు వ్యారీ అవుతూ ఉంటుంది. అలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వ్యారీ అవుతుంటే పరిస్థితి ఏంటి? ఓకే, అది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుందమ్మా. నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ డైపోల్ ఇలా పెట్టామనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరే ఉండొచ్చు, ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరే ఉండొచ్చు, డిఫరెంట్గా ఉంటాయమ్మా. కాబట్టి నెట్ ఫోర్స్ మే ఆర్ మే నాట్ బి జీరో. ఓకే, ఎలక్ట్రిక్ డైపోల్ కనుక నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంటే నెట్ ఫోర్స్ జీరో కావచ్చు, జీరో కాకపోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉందనుకోండి, ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారచ్చు, కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు నెట్ ఫోర్స్ జీరో అవుతుంది. సేమ్ కాకపోతే జీరో కాదు. కాబట్టి నెట్ ఫోర్స్ అనేది జీరో అవ్వచ్చు, జీరో కాకపోవచ్చు. అదే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అయితే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నెట్ ఫోర్స్ ఖచ్చితంగా జీరో. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నెట్ ఫోర్స్ అనేది డెఫినెట్గా జీరో. మరి నెట్ టార్క్ విషయానికి వస్తే నెట్ ఫోర్స్ జీరో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో నెట్ టార్క్ కూడా అంతే అమ్మా, ఇట్ మే బి జీరో ఆర్ మే నాట్ బి జీరో. మే బి జీరో ఆర్ మే నాట్ బి జీరో. జీరో అవ్వచ్చు, జీరో కాకపోవచ్చు. ఇట్ మే బి జీరో ఆర్ మే నాట్ బి జీరో. ఓకే అమ్మా. సో నాన్ యూనిఫామ్ ఫీల్డ్లో గనక ఎలక్ట్రిక్ డైపోల్ పెడితే అక్కడ కొన్ని కండిషన్స్ మనకి ఇవ్వవలసి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా మారుతుంది, ఈ విధంగా మారుతుంది. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదిగోండి యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ ఇదిగోండి ఈ విధంగా మారుతుంది. అలా మారుతుంటే అప్పుడు మనం ఏమన్నా ఓకే డైపోల్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఛాన్స్ ఉంది. అలా ఇవ్వలేదనుకోండి మనం ఏం చేయలేం. బట్ 2 పాయింట్స్ మాత్రం చెప్పొచ్చు. ఏంటది? నెట్ ఫోర్స్ అనేది జీరో ఉండొచ్చు, జీరో కాకపోవచ్చు. నెట్ టార్క్ అనేది జీరో అవ్వచ్చు, జీరో కాకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం డైపోల్ ఎలా ఉంటుంది అంటే మనం చెప్పలేమమ్మా. ఈక్విలిబ్రియంలో ఉంటుందా, స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటుందా, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో ఉంటుందా, అవన్నీ మనం ఈ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం డిస్కస్ చేయలేం. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మాత్రం డిస్కస్ చేయగలం. మనం అన్ని పాయింట్స్ మ్యాక్సిమం కవర్ చేసామమ్మా. అన్ని పాయింట్స్ మనం మ్యాక్సిమం కవర్ చేసాం. ఓకే, రైట్. ఇంకేమైనా పాయింట్స్ కనుక మిస్ అయి ఉంటే చూడమ్మా, లెసన్ చెప్పేటప్పుడు మేబీ 1 or 2 పాయింట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. నేను చెప్పాలనుకున్న పాయింట్స్ మేబీ ఆ టైంకి నాకు స్ట్రైక్ కాక మేబీ చెప్పకపోవచ్చు. ఓకేనా? అటువంటి పాయింట్స్ ఏమన్నా మిస్ అయ్యి ఉంటే ఆ పాయింట్స్ అన్నిటిని కలిపి డిస్కస్ చేస్తూ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది చాలా చాలా పెద్ద పార్ట్. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే చిన్న పార్ట్ కాదమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి, ఎలక్ట్రిక్ ఛార్జెస్ గురించి మాట్లాడుకోవాలి, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ గురించి మాట్లాడుకోవాలి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకోవాలి, కెపాసిటర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవన్నీ కలిపితే ఎలక్ట్రోస్టాటిక్స్ అమ్మా. సో వీటిలో కొన్ని పాయింట్స్ మేబీ నేను మిస్ అయితే అయ్యి ఉండొచ్చు. ఒకవేళ అలా మిస్ అయిన పాయింట్స్ తర్వాత నాకు కనుక గుర్తొస్తే అవన్నిటిని కలిపి ఒక మిసిలీనియస్ వీడియో ఒకటి చేస్తాను. ఓకేనా? రైట్, ఇంతటితో ఈ వీడియో ఆపుతామా. ఆల్రెడీ నాకు తెలిసి మేబీ 1 hour కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో కూడా 1 hour కంప్లీట్ అయిందమ్మా. సో ఇక్కడతో ఈ వీడియో ఆపుతున్నాను. ఓకే అమ్మా. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండమ్మా. ఐఐటీ జేఈఈ నీట్ టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా నా వీడియోస్ ఫాలో అవ్వండి. దాంట్లో మీకు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. బిట్ ప్రాక్టీస్ అనేది ఇంకా అవ్వట్లేదమ్మా. ఎందుకంటే సిలబస్సే మనకి చాలా స్లోగా వెళ్తున్నాం అంటే నేను వీడియోస్ ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే మరి నేను కూడా వేరే క్లాసెస్ అవి ఉంటాయి కదా, నేను బతకాలిగే. ఓకే, ప్రస్తుతానికి మనకి 0 ఇన్కమ్ అమ్మ ఈ యూట్యూబ్లో నుంచి. సో మరి నాకు ఇన్కమ్ కావాలి కాబట్టి నేను కూడా బయట పని చేయాలి కదండి. అది అందుకని చెప్పి యూట్యూబ్ వీడియోస్ అంత ఫాస్ట్గా నేను అప్లోడ్ చేయలేకపోతాను. నాకు ఇదే పని అయితే రోజుకి 3-4 వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాను. బట్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అవ్వట్లేదు. సో బేర్ చేస్తారనుకుంటున్నా దాంతో. ఓకే అమ్మా.
మ్యాక్సిమం మీ సిలబస్ కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాను. ఓకేనా? బాగా చదవండి అండ్ ఆల్ ది బెస్ట్.